పర్లేదులేండి. మీకు అందరికి అర్థమయ్యేలా ఉండాలనేసి నేను ఇప్పుడు ఎగిరిపోయే పుస్తకం ఒకటి ఉంది. ఆ ఎగిరిపోయే పుస్తకం కోసం కూడా రాశాడు. ఆ భరసింహ గారు, నేను మాట్లాడతాను సార్, ఒక నిమిషం మాట్లాడండి. ఏంటి సార్ మీరు చెప్పిన రెఫరెన్స్? 1 కొరింథీయులండి 8:6. ఓకే, నేను తీసి చదువుతాను సార్. ఇప్పుడు యేసు సృష్టికర్త, అదే కదండి మీరు చెప్తుంది? ఈ వచనం ప్రకారం. సరే, కొంచెం సైలెంట్ గా ఉండండి అందరూ, మంచి టాపిక్ ఇది. ఓకేనండి, ఓకే. ఆకాశం అదేనా? ఆకాశం 8:6 అండి. 1 కొరింథీయులు 8:6. ఆకాశం అందైన భూమి అయిన దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, అవును. ఆయనే తండ్రి, అవును. ఆయన నుండి సమస్తము కలిగెను, అవును. ఆయన నిమిత్తం మనం ఉన్నాము, అవును. మరియు అండ్ అనే పదం అక్కడ మీరు మిస్ చేసుకున్నారండి, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇది చెప్పిందంతా యెహోవా గురించి. ఎందుకయ్యా అని మీరు అడగచ్చు. ఆయన తండ్రి మనకి ఒక్కడే దేవుడు అని ఎవరు ఏ నిబంధన చెప్పిందండి? పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా మనకు ఒక్కడే దేవుడు అని? ఒక్కడే దేవుడు అని కొత్త నిబంధనలో కూడా ఉందండి. అది ఎవరు? అది నేను చెప్తున్నా. ఆ ఒక్కడే దేవుడు యేసుక్రీస్తు అని మీరు రిఫరెన్స్ చూపించండి. దేవుడు నేను నా ముందు గాని నా తర్వాత గాని ఎవరు దేవుడు లేరని వచ్చినా నేను పాత నిబంధనని చూపిస్తాను. ఆయనే తండ్రి అని చూపిస్తాను. యేసుక్రీస్తు ఏమంటాడు? మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఆయన పరలోకంలో ఉన్నాడు అన్నాడు. మనందరికీ తండ్రి ఎంతమంది? ఒక్కళ్ళ, ఇద్దరా? అంటే నేను కూడా తండ్రిని అయిపోతాను అప్పుడు? ఇప్పుడు నేనున్నానండి, మనందరికీ తండ్రి ఒక్కడే అంట, అప్పుడు నేను అయిపోతానా? తండ్రి అయిపోతానా చెప్పినోడు? ఇది చెప్పింది వినండి సార్, మీకు బైబిల్ తెలియదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వచనాన్ని పట్టుకొని. అండ్ అనే పదం వాడాడంటే అక్కడ వాక్యాన్ని విడగొట్టాడని అర్థం. ఇంగ్లీష్ లో అండ్ అని ఉంటుంది చూడండి, తెలుగులో మరియు అని కూడా స్పష్టంగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ పదం వేరే, ఇక్కడి నుంచి పదం వేరే. మనకు ప్రభువు ఒక్కడే, అవును. ఆయన ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే కాదండి. పైన దేవుడు అనే పదం వాడాడు, కింద ప్రభు అనే వర్డ్ వాడాడు. మీరు దేవుడు ప్రభు ఇద్దరు ఒకటే అనుకుంటున్నారు, కాదండి. అండనే పదాన్ని విడగొట్టాడండి వాక్యాన్ని, అది తెలుసుకోండి సార్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నారు ఏ సృష్టికర్తది, ఎలా అవుతాడు? సృష్టికర్త ఒకడే ఉంటాడు. నేను చెప్పలేదండి, బైబిల్ చెప్పింది. మీరు 1 కొలస్సీలు 1:15 తీయండి, చూపిస్తాను అసలు ఏంటో యేసుక్రీస్తు ఎవరో మీకు పరిచయం చేస్తాను. ఏదండి? 1 కొలస్సీలు 15 అధ్యాయం తీయండి, నేను చెప్తాను సార్, ఒక్క నిమిషం లైన్ లో. కొలస్సీలు తీయండి, కొలస్సీలు 1వ అధ్యాయం 15వ వచనం తీయండి సార్. అక్కడ ఏముందో తీసానుగా. తీశారు? ఏముంది చదవండి సార్ ఒకసారి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఇంక ముందు చదవమంటారా? చదవండి సార్, మొత్తం చిన్న వచనమే అది. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఏముంటుంది సార్ అక్కడ? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇంగ్లీష్ బైబిల్ నా దగ్గర లేదు. నేను చెప్తాను సార్. ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది. ఫస్ట్ బోర్న్ అంటే ఈ వచనం ఎవరి గురించి చెప్పింది? నేను యేసుక్రీస్తు గురించి అనుకుంటున్నానండి. అవునండి, 100% రైట్ మీరు చెప్పింది, యేసుక్రీస్తు గురించి ఇది రైట్, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టాడని చెప్పి ఇక్కడ రాశాడు. పుట్టించింది ఎవరు? ఈయన పుట్టించింది ఎవరండి? నేను మరియ గర్భాన్ని నుంచి ఈయన జన్మించాడు, మరియ గర్భం నుంచి వచ్చాడని చెప్పడం లేదు. సృష్టి పుట్టక ముందే ఈయన ఉన్నాడు, అదే వచనం ఇక్కడ చెప్తుంది మనకి. నెక్స్ట్ ఓకే, అది ఒప్పుకున్నారు. నెక్స్ట్ రోమీలకు 1:25 తీయండి. కదండి, ఏమని ఒప్పుకున్నాను? ఆయన ఫస్ట్ మొట్టమొదటిగా పుట్టినవాడని బైబిలే చెప్పింది కదా, నేను చెప్పటం కదా. మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా బైబిల్ ఏం చెప్పింది? ఫస్ట్ బోర్న్, మొట్టమొదటిగా పుట్టినవాడు, భూమి ఆకాశాల కంటే, మనుషుల కంటే, జలరాశుల కంటే, పక్షుల కంటే మొట్టమొదటిగా పుట్టినవాడు ఆయన బైబిల్ చెప్పిందండి, నేను చెప్పటం కాదు. మళ్ళీ ఒకసారి ఆ వాక్యం వచ్చిన చదవనండి. చదవండి, ఇంగ్లీష్ లో చదవండి, నేను చదువుతాను. ఇంగ్లీష్ లో కూడా చదువుతాను నేను, నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంది. మీకు ఒకవేళ ఇప్పుడు ఇది కొంచెం గ్రాంధిక భాష తెలుగు మిక్స్ చేసి రాశారండి, అందుకని మీకు అర్థం అవ్వకపోవచ్చు. అందుకే ఇంగ్లీష్ లో చదువుతాను, ఒకసారి వినండి. అది కాదులండి, నేను చదువుతాను. అదే నా దగ్గర గ్రీక్ బైబిల్ కూడా ఉంది సార్, గ్రీక్ లో కూడా తీయమన్నా తెస్తాను నేను. ఎందుకంటే కొత్త నిబంధన గ్రీక్ లో రాశారు కదా, నా దగ్గర గ్రీక్ కూడా ఉంది. పాత నుంచి హిబ్రూ ఉంది, హిబ్రూ నుంచి కూడా తీసి నేను రిఫరెన్స్ చూపించమంటే చూపిస్తాను పాత నిబంధన. ఒక్క మాట, భావం తెలియన భాష నా మృతంతో సమానం. అవును, తెలిసిందని చదువుతాను. అవునండి, ఫస్ట్ బోర్న్ అంటే మీరు చెప్పండి పోరు, నాకు తెలియదు.
నేను తెలుగు చదువుతున్నాను వినండి. ఆ, చదవండి. అదృశ్య దేవుని స్వరూపి అయి అన్నాడు. అవును, అదృశ్య దేవునికి స్వరూపి ఎక్కడ ఉంటుంది? స్వరూపం ఎక్కడ ఉంటుందండి? అదృశ్య దేవుని స్వరూపి. చదవండి శాంతం, మీరు మొత్తం చదివి దాని అర్థం చెప్పండి. ముందుకు వెళ్ళొద్దు. అదృశ్యం అంటే కనపడదు అని అర్థం. అవును, అదృశ్యం అంటే అసలు అదృశ్యం ఏంటింది? ఇప్పుడు బైబిల్ అంతా కూడా ఏం చెప్పింది? విగ్రహారాధన తప్పు, దేవుడు ఆత్మస్వరూపం అని చెప్పింది. ఆత్మ అంటే కనపడదు, మరి ఆత్మస్వరూపం అంటే అదృశ్యుడని అర్థం వస్తుంది అక్కడ. మీరు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అదృశ్యానికి స్వరూపం ఎక్కడ ఉంటుందండి? స్వరూపం నేను అదే చెప్తున్నాను సార్, ఆయన ఆత్మస్వరూపిగా పుట్టి ఉన్నాడు ఫస్ట్. అదృశ్యం నీకు కనపడదు, నాకు కనపడదు, కానీ దేవుడు కనపడుతుంది కదా. అదృశ్యం ఎవరికి? మనుషులకి, దేవుడు కాదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనుషులకి అదృశ్యం, మనకు అర్థం కావటం కోసం ఇక్కడ రాశాడు తప్ప దేవుడికి అదృశ్యం కాదది. అదృశ్యం అంటే కనపడకపోవడం ఎవరికి? నీకు నాకు కనపడదు, కానీ సృష్టించిన దేవుడు కనపడదు. అదృశ్యమా అనేది ఇది మన కోసం చెప్తున్న వాక్యం అండి. పై వాక్యం మన కోసం చెప్పింది. మన కోసం చెప్పినప్పుడు మనకు అర్థం కావాలి అంటే అదృశ్యం కనపడదని అర్థం అవుతుంది. అవునండి, నీకు నాకు కనపడదు కదండి, దేవుడు కనపడుద్దండి. నేను అదే చెప్తున్నా, మీకు నా పాయింట్ అర్థం కాలేదు. దేవుడు కనపడుద్ది అక్కడ. అదృశ్యం ఎవరికి? మనకు అదృశ్యం, ఆయనకు అదృశ్యం కాదు. సార్ ఆత్మ అంటే ఒక విషయం చెప్పి నేను మీట్లోకి వెళ్తాను గోపేనా. అది లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంటది. ఏం చెప్తానంటే, నేను సప్పుసులని ఎలా చెప్తున్నావు. ఓకే, అవన్నీ తీసి, అది కాదులేండి, అది తీసి పక్కన పెట్టండి. అది అవసరం లేదు ఇప్పుడు, అది అవసరం లేదు, అదేం అవసరం లేదు. కాదు కదా, దేవుడు ఎట్టయితాడు. ఓకే సార్, అది తీసి పక్కన పెట్టండి. అది కాదు నేను అడుగుతుంది. ఇప్పుడు అదృశ్యం ఎవరికి అదృశ్యం? మనకా దేవుడికా? మనకు అదృశ్యం అండి. అవును, నేనే కాదనలేదా దానికి. అదే నేను కూడా అదే చెప్తున్నా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యి, అవును, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే మీనింగ్ చెప్పండి, నాకు తెలియదు. మరి మీరు రిఫరెన్స్ చూపించండి. స్టేట్మెంట్ నమ్మాలి కదండి. నేను నమ్ముతున్నానండి, అదే చెప్తున్నా. నేను నమ్మనుగా, నాకు కనపడకపోతే నేను ఎందుకు నమ్ముతాను? ఎవరు నమ్ముతారు? అది మీకు కనపడకపోతే మీ ఇష్టం అండి. అది నేనైతే నమ్ముతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆది సృష్టి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్నాడు. ఈ వచనంలో మీకు, ఈ కొటేషన్ లో ఉన్న మీకు ఏంటి ప్రాబ్లం? నాకు ప్రాబ్లం కాదండి. ఆయన మీరు ఎందుకు కలిపారో నాకు తెలియదుగా. నేను ప్రాబ్లం కలపండి అని చెప్పాలి ఆయనకి. ఇప్పుడు ఈ వచనానికి మీరేం చెప్తారు? మీనింగ్ చెప్పండి నాకు. పోనీ నేనేమంటున్నానంటే, యేసుక్రీస్తు నాకు దేవుడు అదృశ్యం, నాకు కనపడదు, నాకు తెలియదు కాబట్టి. అవును, నేనే కాదనలేదండి, మీరు చెప్పింది మీ వచనం. నేను అడుగుతా, ఇప్పుడు ఈయన మొట్టమొదటిగా సృష్టి చేయబడ్డవాడు, ఈయన దేవుడి చేత పుట్టించబడిన వాడు. అదే బైబిల్ చెప్తుంది. రోమీలు 1:25లో సృష్టికర్తను మాత్రమే పూజించాలి, సృష్టి రాశి కాదని చెప్తుంది స్పష్టంగా. ఈయన సృష్టి రాశి అయిపోయాడు ఇక్కడ. మీరు నేను ఎలా పుట్టామో దేవుడి ద్వారా, యేసు కూడా అలానే పుట్టాడని చెప్తుంది కదా బైబిల్. మొట్టమొదటిగా పుట్టినవాడు, కాకపోతే మనకంటే భూమి ఆకాశాల కంటే మొట్టమొదటిగా పుట్టాడు. తర్వాత ఫస్ట్ మొదటి సృష్టి యేసుని చేశాడు, రెండో సృష్టి భూమి ఆకాశాలని, అలా మూడో సృష్టి మనిషిని చేశాడు. నేను అది చెప్తుంది మీకు. సృష్టికర్తను మాత్రమే పూజించాలని చెప్పాడు, కానీ సృష్టి రాశిని పూజించమని బైబిల్ చెప్పలేదు మనకి. ఇక్కడ మీరు చిన్న పొరపాటు పడ్డారని చెప్పి నేను ఇన్వాల్వ్ అయ్యాను ఇక్కడ. అట్లా అంటారా? అవునండి, నేను చెప్పింది కదా సార్, ఇదంతా బైబిల్ రెఫరెన్స్ లే. 1 కొరింథీయులు 1:25 తీసుకోండి, నేను చదవమంటే చదువుతాను. 1:25 అండి. చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమును గూర్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే అర్థం ఏంటంటే, సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజించుతున్నారని చెప్పి 1 రోమీయులకు 1:25లో ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే సృష్టికర్తను మాత్రమే పూజించాలి, కానీ సృష్టి రాశిని పూజించకూడదని బైబిలే చెప్పింది మనకి. ఈయన పుట్టిన ప్రకారం మరి యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే, దేవుడే పుట్టించాడు ఈయన్ని. మొట్టమొదటిగా పుట్టినవాడు ఉంది. అంటే ఈ గ్రహాలు ఏర్పడలేదు, ఈ భూమి ఏర్పడలేదు, ఆకాశం ఏర్పడలేదు, స్వర్గం ఏర్పడలేదు, నరకం ఏర్పడలేదు, ఏమీ ఏర్పడలేదు. ఈయన మొట్టమొదటిగా పుట్టాడు. కాదండి, ఎట్లా చెప్తున్నారు? అది ఎక్కడుందని చెప్తున్నారు? ఏంటది? మొట్టమొదటి నేను కలగజేశానని చెప్తున్నారు కదా. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటండి? ఆది సంభూతుడు అంటే కలగజేసిన వాడండి. మీరు చెప్పండి సార్, నాకు తెలియదు. ఆది సంభూతుడు అంటే కలగ చేసిన వాడా? అవునండి, ఆది ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏమండి, ఆది సంభూతుడు అంటే స్వయంభవుడు అని అర్థం అండి. ఎక్కడుంది సార్ ఇది? ఎక్కడుంది సార్? ఉండండి సార్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. నేను అందుకే ఇప్పుడు మీకు సగం నాలెడ్జ్ ఉంటదండి, బైబిల్ గురించి మీకు పూర్తిగా తెలీదు, మీ సొంత అర్థాలు చెప్తారు. అందుకే ఇంగ్లీష్ లోకి వెళ్దాం మనం. మీరు ఒక నిమిషం ఉంటే నేను ఇంగ్లీష్ తీస్తాను మీకు. ఇంగ్లీష్ లో చదువుతా, దాని అర్థం మీరు చెప్పలేదు. లేదంటే మీరు మాకు ఇది కాదు ముఖ్యం అంటే నేను గ్రీక్ లోకి వెళ్ళిపోతాను. కాదండి, ఇది ఇంగ్లీషు ప్రామాణికం అండి.
మన గ్రీకు ప్రామాణికం అండి, తెలుగు ప్రామాణికం కాదండి. తెలుగు ఉత్త శుద్ధ తప్పండి, తెలుగు ఉత్త శుద్ధ తప్పు. చాలా అనువాద దోషాలు ఉన్నాయి. భూమి ఆకాశాన్ని సృష్టించండి, కానీ దేవుడు భూమి ఆకాశాన్ని కాదు సృష్టించింది, భూమిని స్వర్గాన్ని సృష్టించాడని హీబ్రూ బైబిల్లో ఉంటది, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది. ఈ తర్జుమా జరిగేటప్పుడు వీళ్ళు తెలియక ఆకాశం అని రాసేసారు అక్కడ. ఇప్పుడు దేనిలోకి వెళ్దాం అంటారు? ఏ లాంగ్వేజ్ మీకు ఏది కావాలంటే దాంట్లోకి వెళ్దాం సార్, మీరు ఏది కోరుకుంటే అది. పాత నిబంధన హిబ్రూ, కొత్త నిబంధన గ్రీకు. మీకు ఏది కావాలి? తర్జుమా అంతేగా. తర్జుమా లోపాలు నేనే చెప్తున్నాను, నేనే కాదండి బాబు. ప్రతి పాస్టర్ కూడా తర్జుమా దోషాలు, తెలుగులో చాలా తర్జుమా దోషాలు ఉన్నాయని చెప్తాడు. ఏదో నక్షత్రాల గురించి చెప్తాడు, ఆ నక్షత్రాలు అసలు బైబిల్ ఎక్కడా ఉండవు వెతికినా గానీ. సార్ కొంచెం మీరు బైబిల్ ఇంత ముందు నాకు వచనం చూపించారు, ఏదో లూకాసు ఏదండి చూపించింది రాజుగారు, ఆయన అండనే పదాన్ని మిస్ చేసేసి ఆ దేవుడే యేసుక్రీస్తు అని చెప్తున్నారు. మరి మీ అజ్ఞానం నేనేమనుకోవాలి సార్ చెప్పండి? అండనే పదం ఎప్పుడు వాడతాడు? ఒక వాక్యాన్ని విడగొడతానికి అండనే పదం వాడతాడు. మరియు ముందు ఒక మాట అండి, పర్సనల్ అంటే వ్యక్తిగత హననానికి వెళ్ళొద్దు దయచేసి ప్లీజ్. నేనేం వెళ్ళలేదు కదా సార్, ఉన్న మాటే మన మీతో మాట్లాడాను నేను. అజ్ఞానం అనే పదం వాడకండి. ఎందుకు సార్? మరి మీరు తెలియనప్పుడు అజ్ఞానం అనే పదం నేను వాడటం తప్పలేదు. ఎందుకంటే అండనే పదాన్ని మీరు ఎందుకు మిస్ చేశారు? వాక్యం విడగొడుతున్న అజ్ఞానం కాదా మరి మీది? జ్ఞానం అనుకోవచ్చా? అది తీసుకొచ్చి యెహోవా తీసుకొచ్చి మీరు యేసుక్రీస్తు కలిపి మాట్లాడితే మీరు అజ్ఞానం, దేవుణ్ణి దూషించినట్టు. ఇప్పుడు నన్ను దూషించినట్టు కాదు, మీరు దేవుణ్ణి అవమానపరిచినట్టు. అక్కడ మీకు తెలియక అజ్ఞానం, దేవుడికి చేశారు, నాకు కాదండి మీకు చేసింది. నాకు చేస్తే నేను పట్టించుకోను. దేవుణ్ణి మీరు అవమానించి బైబిల్ని అవమానపరిస్తే నేను ఎలా ఊరుకుంటానండి? కరెక్టే కదా నేను చెప్పింది? కాదు మొదటి కొరింథీ పత్రిక 8:6 ఏమర్థమైంది అసలు మీకు? మీకేమర్థమైంది చెప్పండి సార్, మీకేమర్థమైంది చెప్పండి. మీకేమర్థమైందని చెప్తున్నారు మీరు. మరియు అనే పదాన్ని మీరు సార్ అండనే పదం ఎప్పుడు సరే నాకు తెలియదు సార్. అండనే పదం వాక్యంలో ఎప్పుడు వాడతారండి? సరే వాక్యానికి పదానికి అర్థం తేడా చెప్పండి. వాక్యం అంటే ఏంటి, పదం అంటే ఏంటి? కాదండి. ఇప్పుడు మరియు అనే పదం దేని నుంచి తీసుకోవాలి సార్? నేను ఇంగ్లీష్ లో అండ్ అండి, తెలుగులో మరియు. ఈ పదాలు వాక్యంలో ఎక్కడ వాడతారు? విడగొడటానికే, కలపటానికే? ఆ సందర్భం ఏంటో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరియు అనే పదం ఎప్పుడు వాడతారు? విడగొట్టడం, కలపటం కాదండి, మరియు అనే పదాన్ని కొనసాగింపు. మరి దేవుడు ఒక్కడే అని ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే అని చెప్పాడు. మరి దేవుడు ఒక్కడే అంటే ఆయనే తండ్రి. ఇప్పుడు ఆయన తండ్రి అంటే ఎవరు? ఫుల్ స్టాప్ దగ్గర ఫుల్ స్టాప్ చదవండి, ఫుల్ స్టాప్ పెట్టండి. ఏమండి, బైబుల్ చదవటం మీరు నేర్చుకోండి సార్, మీరు నాకు చెప్పక్కర్లేదు. ఆది సంభూతుడయ్యి మొట్టమొదటిగా పుట్టి ఉన్నాడని నేను చెప్తుంటే మీరు దాన్ని కాదని నిరూపిస్తే నేను వెళ్ళిపోతాను సార్, నాదే తప్పని చెప్పి. ఆయన మొట్టమొదటిగా పుట్టలేదు అని చెప్పి మీరు నిరూపించండి, ఆయనే పుట్టాడని నిరూపించండి. పోనీ ఇప్పుడు యెహోవాని యేసు చేశాడా, యేసు యెహోవాని చేశాడా? వీళ్ళిద్దరు ఎవరి ముందు అదన్నా చెప్పండి, పోనీ రిఫరెన్స్ చూపించండి. వీళ్ళిద్దరు ఒకటే ఒక చోట ఉన్నారు, వీళ్ళిద్దరిని ఎవరెవరు సృష్టించుకోలేదన్న మాట చూపించండి. అసలు యెహోవా అనే పేరు కాదు కదా సార్, అది తర్వాత సంగతి అండి. ఉన్నవాడని అర్థం వస్తుందమ్మా సార్, బైబిల్ మాకు బాగా తెలుసండి. మీరు కొత్త ఈ పదాలు తీసుకొచ్చి మాకు తెలియదు అన్నట్టు మీరు మాట్లాడకండి, ఓకేనా? మీ దగ్గరకు వచ్చే విశ్వాసులతో మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. యెహోవా అంటే ఉన్నవాడని లేదు, నేను ఆ మాట అనలేదు. బైబిల్ ప్రకారం యెహోవా అని రాస్తున్నట్టు యెహోవా అనే పదాన్ని నేను వాడాను. ఉన్నవాడనే పదం రాసేటప్పుడు ఉన్నవాడనే పదాన్ని నేను వాడతాను. మరి క్రీస్తు అంటే కూడా ఉండువాడే కదా. ఎక్కడండి? క్రీస్తు అన్నగానే ఉన్నవాడే కదా. ఎక్కడ చూపించండి సార్ రిఫరెన్స్, అది ఎక్కడ ఉంటే చూపించండి. క్రీస్తు అంటే ఉన్నవాడని, యెహోవా అనేది ఉన్నవాడనే ఉంది, క్రీస్తు అంటే ఉన్నవాడు అని ఎక్కడుందో చూపించండి రిఫరెన్స్. యోహాన్ తీయండి, మరి యోహాన్ తీసి చదవండి సార్, మీరు తీసి చదవండి. ఇప్పుడు నాకు అవసరమైతే నేను తీసేది, మీకు అవసరమైతే మీరు తీసి చదవండి. జన సమూహము అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్తా వింటిమే. అవును, ఎల్లప్పుడూ ఎల్లప్పుడు అంటే ఇప్పుడు కూడా ఉన్నాడండి ఆయన, అది అర్థం కాదండి. దేవుడు చెప్పింది బైబిల్లో రాసి ఉండాలి. ప్రజలు ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉంటది, ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటది. ప్రజలు యేసుక్రీస్తుని వాళ్ళ అమ్మ అన్నది యేసుక్రీస్తుని పిచ్చోడు అన్నది, అంటే మా మతి చెల్లించిందని చెప్పి వాళ్ళ అమ్మ అన్నది యేసుక్రీస్తుని, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అన్నారు. మరి అది కూడా తీసుకొని మీతో మాట్లాడినాం. మరి అక్కడ ప్రజలకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటది సార్, అది కాదు మనం తీసుకోవాల్సింది. బైబిల్ ఏం చెప్పిందో దాన్ని తీసుకోవాలి మనం. హలో, వాళ్ళ అమ్మ అనలేదండి, మీరు కల్పితం మాటలు చెప్తున్నారు. వాళ్ళ అమ్మ అనలేదు. మరి ఎవరన్నారు? చుట్టుపక్కల వాళ్ళు అన్నదమ్ములు అంటే సహోదరులు. అన్నదమ్ములు అంటే ఇప్పుడు కాదండి, ఒక మాట సార్, అన్నదమ్ములు అన్నారు పొరపాటున. మరి మేరీ చెప్పుకోవాలి కదా, ఈయన కన్యాగర్భాన్ని జన్మించాడు, ఏమాయన కన్యగర్భాన్ని జన్మించిన వాడిని పట్టుకొని నువ్వు అలాంటి మాటలు మాట్లాడిన తమ్ముడికి కొడుకు ఎందుకు చెప్పుకోలేకపోయింది ఆమె?
చెప్పడానికి కుదరదండి. ఎందుకు కుదరదు? కుదరదు. కన్యగర్భాన జన్మించాడు, దేవుడి ద్వారా పుట్టాడని స్టేట్మెంట్ అది తప్ప అండి? పుట్టడం తప్ప, లేకపోతే అదేమన్నా అవమానకరమైందా? లేదండి, దేవుని ద్వారా జన్మించారంటే ఈయన చెరువు మరణాన్ని చంపరు కదా. ఏంటి దేవుడి ద్వారా జన్మించారంటే? వీళ్ళు చంపరు, సిలువ వేయరు కదా. ఎక్కడుందండి ఆ రెఫరెన్స్ చూపించండి నాకు మీరు మాట్లాడేది. సార్ మీరు మాట్లాడే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు బైబిల్ నుంచి రెఫరెన్స్ కావాలి, మీ సొంత వాక్యాలు కాదు. ఎందుకంటే ప్రపంచంలో 800 కోట్ల మందికి 800 కోట్ల అభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి మనం చెప్తే నమ్మలేం కదా. మనకు బైబిల్ నుంచి ఏది మాట్లాడిన రెఫరెన్స్ కావాలి మనకి. అవును. మీరు ఆయన దేవుడు దాని కన్య ద్వారా తెలిస్తే ఆయన చంపరని చెప్పి మీరు ఎక్కడ రాసిందో చూపించండి రెఫరెన్స్ నాకు. భలే మాట్లాడుతున్నారండి మీరు. ఎదటి వాడిని అనవసరంగా. అనవసరమా? నేను మాట్లాడింది సబ్జెక్ట్ లేకపోతే సోదిలాగుందా మీకు? కాదండి, మీరు ఒక్కదానికి ఆన్సర్ చెప్పారని చెప్పండి, మీ మనసుకు సాక్షి చెప్పుకోండి. ఒక్కదానికి ఆన్సర్ చెప్పారా మీరు? వేనండి, అసలు మీరు ఆగితే మాట్లాడతా నేను. ఏం ఆగితే అండి బాబు? ఒక్కదానికి మీకు ఆన్సర్ లేదు, నా బొంద లేదు, మీతో నేనేం మాట్లాడాలి సార్? ఇప్పుడు అదృశ్య దేవుని స్వరూపం ఆది సంభూతుడు అన్న దానికి ఆన్సర్ చెప్పలేదు మీరు. ఎందుకు స్వామి బీపీ ఎందుకు పెరుగుతుంది నీకు? ఆపేదేని ఘోష ఏం తెలుసా నీకు? ఘోష ఏం తెలుసు నీకు? దేవుడు ఎక్కడున్నాడు అసలు? ఎక్కడున్నాడు బైబిల్లో? అరే బాబు నువ్వు సరిగా మాట్లాడు, అర్థమైందా? నా గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. ఇంకా నువ్వు ఎవరివైతే నాకు ఎందుకయ్యా? మరి నాకు ఎందుకయ్యా? ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం ఉన్నాయా లేవా నీ దగ్గర? 1 కొరింథీ 2:7 చదవమన్నా. నోరు ఆపితే వినపడదు. కాదయ్యా బాబు, నువ్వు చదవా, నీ అవసరం అది. నేను చదువుతాను. చదివి మీకు వేరేగా అర్థం కావద్దు కదా. మీకు ఏం అర్థం అయితే? ఘోష నీ తీసి నువ్వు చదవా బైబిల్. నీ బైబిల్ నువ్వు చదువుకోవడానికి నెప్పా ఏమన్నా? మహాజ్ఞానం కదా, నీకు అర్థమైంది కదా. ఒరే బాబు నేను చదువుకున్నాను రా. నీకు ఎన్ని చూపించిన రెఫరెన్స్ అన్ని కూడా నేను చదువుకున్నదే, ఎవడో చెప్తే రాసుకుంది కాదు నేను. నువ్వు అజ్ఞానివి నువ్వు. నేను అదే చెప్పాను, నువ్వు బైబిల్ నువ్వు అవమానపరుచు. నేను అవమానపరచలా, ఎక్కడా కూడా లేని ఎక్కడే ఒక మాట చెప్పలేదు. నువ్వు అవమానపరిచావు బైబిల్ని. యెహోవా దేవుడు కాదంటున్నా నేను. ఎవరు? నేను కాదంటున్నా. నేను దేవుడని బొచ్చుడు వచనాలు చూపిస్తా బైబిల్ నుంచి. నేను దేవుడు కాదంటున్నా. నేను చూపిస్తానంటున్నా దేవుడని. నాకు కాదు. నీ కాకపోతే నమ్మకు, కానీ రిఫరెన్స్ చూపించాలి కదా. యెహోవా దేవుడు కాదని రిఫరెన్స్ చూపించమంటున్నా. అంటున్నా ఖచ్చితంగా. చూపించు, రెఫరెన్స్ చూపించు. యెహోవా దేవుడు కాదని రెఫరెన్స్ చూపించు. నేను దేవుడని 100 వచనాలు చూపిస్తా. నేనే దేవుణ్ణి, నా ముందు గాని నా తర్వాత గాని ఏ దేవుడు లేడని కూడా చూపిస్తాను నేను. నువ్వు నేను దేవుణ్ణి కాదు అని ఒక వచనం చూపించు యెహోవాని గురించి, నేను ఒప్పుకుంటా ఓడిపోయానని. సరే తీసుకోండి. నిర్గమకాండం 3వ అధ్యాయము. చెప్పండి, చదవండి. అక్కడేమో చదవండి సార్, మీరు చదవండి. 6వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను. నేనే అనే క్యారెక్టర్ దేవుడు అండి. యెహోవాను అంటే పరిచయం చేసుకున్నాడు. కింద చదువుతున్నా వినండి. అవన్నీ కాదని యెహోవా దేవుడు కాదనే వచనాన్ని మీరు నాకు చూపించాలి ఫస్ట్. హలో నేను వినండి. నేను సర్వశక్తి గల దేవుడను. అవును కాదు, నేను సర్వశక్తి గల దేవుడను. పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేను గాని యెహోవాను నామము తెలియదు. సరే, మరి మోషే 50 అని పేరు ఎలా పెట్టాడండి కొండకి? ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం తీయండి, చెప్తాను. చెప్పండి. మీరు నేను తీయటం కాదండి, మీరు చెప్పాలి. నేను అడిగే ప్రశ్న మీరు చెప్పాలి టకటక. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతా వినండి. సరే, ఇప్పుడు మన టాపిక్ పక్క వెళ్ళిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అవన్నీ తర్వాత మాట్లాడదాం. యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు 1 నిమిషం అండి. యేసుక్రీస్తు సృష్టికర్త అన్నారు, అది ప్రూవ్ చేయండి ముందర. యేసుక్రీస్తే దేవుడు, వినండి. ఆదికాండం అరే మీరు యేసుక్రీస్తు దేవుడు అని ప్రూవ్ చేయండి. నేను ఆయన పుట్టలేదని మీరు ప్రూవ్ చేయండి. పుట్టినవాడు కాదు, యెహోవా కంటే ముందు ఉన్నవాడు, కానీ యెహోవాతో ఈక్వల్ గా ఉన్నాడని ఒక వచనం చూపించండి చాలంటున్నాను. దేవుడితో పుట్టడానికి ఎట్ట కుదురుతుందంటే శుక్రకాండం అండంలో ప్రవేశపెట్టాలి. మరి ఇదేంటిది? ఇది ఎందుకు రాశాడు? కొలస్సీ 1:15 ఎందుకు రాశాడు? మరి అంత అర్థమైంది జ్ఞానం అంటున్నావు. మరి దాని అర్థం చెప్పాలి కదా నువ్వు. మరి అదే కదా, నీకు అట్లాగే అర్థం అవుద్ది, అదే నువ్వు చెప్పు. నాకు అర్థం కాలేదు స్వామి, కరెక్టే ఒప్పుకుంటా. నువ్వు చెప్పు, నీకు తెలిసింది చెప్పు. 1 కొలస్తీలు 1 కొలస్తీలు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా వినండి. నాకు అది అవసరం లేదండి. ఇప్పుడు మన ఇద్దరి మధ్య టాపిక్ ఏంటి? యేసు దేవుడా కాదనే టాపిక్. దానికి స్టిక్ అయి ఉందా మన ఇద్దరము? కొలస్తీలు 1:15 చూపించి ఇది తప్పు అని వచ్చిన మీరు కనుక చూపించారు అనుకోండి, ఖచ్చితంగా నేను మాట వెనక్కి తీసుకుంటా యేసు దేవుడు అని చెప్పి.
బ్రదర్ యెహోవా దేవుడు కాదా అనేది మొత్తం అందరికీ తెలుసండి. పాత నిబంధన చదివినోడు అందరికి కూడా యెహోవా దేవుడు అని అందరికీ తెలుసండి. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్లో వినండి. ఇప్పుడు సార్ ఇక్కడ ప్రపంచం అంతా చర్చలు దేనిపైన జరుగుతున్నాయి? యేసు దేవుడా కాదని చర్చ జరుగుతుంది, యెహోవా దేవుడా కాదని ఎక్కడ చర్చ జరగలేదండి. మీరు ఒకసారి గమనించండి పోయి. ఆ చర్చలతో మనకు పని లేదు. నేను అడుగుతున్నదే, యేసు దేవుడా కాదని చర్చ జరుగుతుంది కానీ యెహోవా దేవుడా కాదని చర్చ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మీరే ఫస్ట్ టైం దాన్ని తీసుకొచ్చారు. మరి మీ నాలెడ్జ్ ఏంటో నేనేమనుకోవాలి చెప్పండి? యేసే దేవుడు. అదే నాకు రిఫరెన్స్ చూపించండి. పుట్టినవాడు దేవుడు కాదని బైబిల్ చెప్పిందని నేను చెప్పటం కాదండి. నేను చెప్తున్నాను కదండి, చదువు రిఫరెన్స్ చూపించండి అంటున్నా. ఇప్పుడు దీనికి ఏం ఇది మీరే అన్నారు యేసుక్రీస్తుకు సంబంధించిన వాక్యం అని. నేను ఇంగ్లీష్ లో చూస్తే ఫస్ట్ బోర్న్ అన్నాను, అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు ఉంది. మరి దీనికి ఏం చెప్తారు మీరు? పుట్టాలంటే ఏం కావాలండి? మొట్టమొదటి పుట్టాలంటే ఏం కావాలి? దేవుడు తలుచుకుంటే ఏం అవసరం లేదండి. అలా కుదరదండి. అది ఎవరు చెప్పారు మీకు? అలా ఎలా కుదురుద్దండి? మరి ఆదాముని ఎలా చేశాడు దేవుడు? ఆదాముని ఎలా చేశాడు అంటే వేరే మనిషి ద్వారా పుట్టించాడా లేదా ఆయన సృష్టి చేశాడా? మంత్రాలతో పుట్టించలేదండి. మంత్రాలు కాదండి బాబు. ఇప్పుడు యెహోవా ఇప్పుడు ఆదాము ఎలా పుట్టాడో మనందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అలానే దేవుడు తలుచుకుంటే ఏ రూపం అవసరం లేదు, ఏ శక్తి ఏమీ అవసరం లేదు, ఆయన శక్తితోనే పుట్టిస్తాడు. అలా చేయడానికి లేదండి. ఎక్కడుందో రిఫరెన్స్ చూపించండి నాకు. అలా చేయడానికి లేదండి. మీరు రిఫరెన్స్ చూపించండి. బైబిల్ రాతలు మనకి ఎందుకండి? సాక్ష్యం కావాలి కానీ. అవునా, నాకు సాక్ష్యం అడుగుతున్నాను నేను. మీరు యేసు దేవుడు అన్నారు, ఓకే నేను ఒప్పుకుంటా. పుట్టినవాడు దేవుడు కదని బైబిలే చెప్పింది. మరి దేవీ దేవతలు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు, ప్రభువులు కూడా అనేక మంది ఉన్నారు. నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్పింది ఇవన్నీ. పుట్టడం అంటే అర్థం ఏంటో చెప్పనండి. చెప్పండి. పురుష సంయోగంతో స్త్రీ కనడం అండి. మరి ఇక్కడ ఎందుకు రాశాడు ఇలా? ఫస్ట్ బోర్న్ అని ఎందుకు రాశాడు? పురుష సంయోగం లేకుండా కాదు సార్. ఇప్పుడు ఓకే మీరు చెప్పిన దానికి నాకు కాసేపు అనుకుందాం సార్. మరి ఇక్కడ మరి యెహోవా అనే వేరే స్త్రీతో ఏమైనా సెక్స్ చేసి మరి ఈయన పుట్టించాడని మీరు నమ్ముతున్నారా? సెక్స్ ఏంటండి? సెక్స్ ఎందుకు అనుకుంటున్నారు? మరి అక్కడ ఫస్ట్ బోర్న్ అని రాస్తే మీరే ఉంటున్నారు. మొట్టమొదటిగా పుట్టినవాడు అలా పుట్టడు అంటున్నా. మీరు సెక్స్ చేస్తే మాత్రం పుడతారు మీరు చెప్పారు. మీరు చెప్పిన దానికి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న. బ్రదరు, మీరు కణాలు బారోవరు, నువ్వేం కణాలు సృష్టికర్తవు కాదు. నేను నా సంగతి కాదు బాబు, నేను చెప్పలేదయ్యా నేను ఎవరనేది. ఫస్ట్ నువ్వు చెప్పాలి. ఆది సంభూతుడు అనే పదం ఎందుకు రాశాడు నాకు చెప్పాలి అక్కడ నువ్వు. ఇప్పుడు ఆది సంభూతుడు అంటే ఆదిలో కలిగిన వాడని కాదు. మరి ఏంటి ఆది సంభూతుడు అంటే స్వయంభవుడు అని అర్థం. స్వయంభూ అంటే ఏంటి చెప్పు నువ్వు. సరే అర్థం చెప్పు. తనంతటిగా తాను ఉన్నవాడు. సరే ఆది సంభూతుడు అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు అని ఉంటే మరి మీరు స్వయంభూ అని మీరు ఈ మాటని స్వయంభూ అనే మాట చూపించండి. పోనీ ఆది సంభూతుడు స్వయంభూ అని రాసి సరిపోయేదిగా. అట్టట్టు కుదురుద్ది? మీకు అర్థం కావాలి అసలు. స్వయంభూ కాదు, ఇప్పుడు నీకు స్వయంభూ అని తెలిసింది. ఒక నిమిషం. ఇప్పుడు స్వయంభూ అని నువ్వు చెప్పిన మాట నమ్మాలా? ఆది సంభూతుడు అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు మాట నేను బైబిల్ మాట నమ్మాలి. ఇప్పుడు ఏది తీసుకోవాలి స్టేట్మెంట్? అర్థం ఏంటని అంటున్నాను. అదయ్యా బాబు, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చెప్పిన స్టేట్మెంట్ తీసుకోమంటావా, ఇక్కడ రాసిన స్టేట్మెంట్ తీసుకోమంటావా? నాకు అర్థం కావాలి. అక్కడ రాసి ఉంది కదా. నీకెలా అర్థం అయితే నాకు అనవసరం కదా. నేనేం చేస్తున్నాను, బైబిల్లో ఉన్న అర్థాన్ని తీసుకుంటాను. నేను నీకు నచ్చిన అర్థాన్ని నేను ఎందుకు తీసుకుంటాను? అది నువ్వు మీ చర్చిలో వాళ్ళకి చెప్పుకో, అది మీ ఫ్రెండ్స్ కు చెప్పుకో. బైబిల్లో యాస్లీజ్కి ఎలా రాసిందో దాని అర్థాన్ని తీసుకోవాలి మనం. నాకు ఈ అర్థం నచ్చి నువ్వు తీసుకుని నేను కాదనలేదు కదా. నువ్వు దాన్ని నన్ను నమ్ము అంటే నాకు ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఆది సంభూతుడు అంటే మీరు అలాగే ఎలా తీసుకుంటారు? మరి ఏం తీసుకోవాలి చెప్పండి. పోనీ దాని అర్థం చూపించండి. సరే ఇప్పుడు ఆది సంభూతుడు అంటే నేను మొట్టమొదటిగా చూపించిన వాడని నేను చూపిస్తాను, అంటే ఇంగ్లీష్ లో కూడా ఫస్ట్ బోర్న్ అని చూపిస్తాను. మీరు కాదు ఇదని చెప్పి రిఫరెన్స్ చూపించండి చాలు, నాకు నేను ఒప్పుకుంటాను. సరే మీరు చెప్పినట్టు. బోర్న్ అంటే పుట్టినవాడనేనా లేకపోతే వచ్చినవాడు కలిగినవాడు అని కూడా ఉంటుందా? వచ్చినవాడు కలిగి నాకు తెలియదండి. ఫస్ట్ బోర్న్ అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు అని తెలుగు అర్థం ఉంది అక్కడ. అలా ఉండదండి. ఉండకపోతే మీరు రిఫరెన్స్ చూపించండి అంటున్నాను నేను. రిఫరెన్స్ ఏంటి? అర్థం చెప్పమంటే రిఫరెన్స్ అంటారు మీరు. అర్థం కాదండి. నేను చదువుకున్నది కానీ మొట్టమొదటిగా పుట్టినవాడని అక్కడ రాసి ఉంది కాబట్టి నేను అది చదివాను. మీరు కాదంటే దాని అర్థం చూపించమంటున్నాను నేను. మీరు ఒక్కటి ఇక్కడ సరే ఇప్పుడు మీరు అది కాదండి. ఫస్ట్ బోర్న్ అంటే మీ దృష్టి ఫస్ట్ బోర్న్ అంటే ఏంటి చెప్పండి మీ దృష్టిలో. ఫస్ట్ బోర్న్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ బోర్న్ అంటే దేవుడికి ఫస్ట్ బోర్న్ అంటే దేవుడు అదృశ్యుడైన వాడు ఇంకొక నెటక్ అంటాడండి. అక్కడ కన్నెట్ రాయలేదు సార్, కన్నెట్ రాయలేదు. మొట్టమొదటిగా తయారు చేశాడు, సృష్టించాడని చెప్పి రాశాడు. ఆది సంభూతుడు అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు. దేవుడు ద్వారా పుడతాం అంటే దేవుడు సెక్స్ చేయలేదండి. ఇప్పుడు మేరీ మాత ఉంది, పరిశుద్ధాత్మ వచ్చి సెక్స్ చేసి పుట్టించాడా? మీ ఉద్దేశం ప్రకారం ఇదే ఇది. మరి మనందరం క్యారియర్స్ ఓన్లీ. మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మేరీ మాతకి వచ్చేసి
పరిశుద్ధాత్మ సెక్స్, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం మేరీ మాతకి మరి సెక్స్ చేసి యేసు పుట్టాడా, ఆయన మహిమ పరిశుద్ధాత్మ మహిమ ద్వారా ఇప్పుడు పుట్టాడా? మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి, మంచి పాయింట్కి వచ్చారు మీరు. వచ్చాను కదా. ఆదాములో XY ఎవరైతే ప్రవేశపెట్టారో సార్ XY సంగతి అవన్నీ కాదండి. మీరు ఏమన్నారు ఇంతకు ముందు, మహిమ ద్వారా పుట్టడు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ. మీరు నేనేమంటున్నాను, మేరీకి సెక్స్ ద్వారా కాదు మహిమ ద్వారా పుట్టాడని చెప్పి నేను చెప్తున్నాను. అలా పుడితే ఆదామును పుట్టించేవాడేగా. అయితే ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మ సెక్స్ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా? క్యారియర్, బారోవర్, సెక్స్ అని అయ్యో, మీకు ఆ పదాలు కాదండి. మేరీకి పరిశుద్ధాత్మ సెక్స్ జరిగిందా, మహిమ ద్వారా పుట్టాడా? మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేయండి నాకు. మీరు చెప్పే సెక్స్ వేరు, ఇది బారోవర్, ప్రవేశపెట్టబడటం. ఏం ప్రవేశపెట్టబడటం? పెట్టారో మట్టి నేల నుంచి మట్టిని తీసుకుని ఆవిరి ద్వారా ఎందుకు నేను అది కాదండి, ఆదాం సంగతి నాకు చెప్పకండి మీరు. ఆదాం సంగతి నేను అడగలేదు. మేరీకి పరిశుద్ధాత్మ గర్భం ఎలా చేశాడు ఫస్ట్ మీరు చెప్పండి నాకు. ఆదాము నుంచే మీకు వచ్చింది. ఆదాము నుంచి అవ్వ నుంచి నేను అడగట్లేదండి బాబు. అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థమైతే. మేరీకి గర్భం ఎలా అయిందని అడుగుతున్నాను నేను. మీరు ఏమన్నారు ఇంతకు ముందు, మహిమల ద్వారా మహిమల ద్వారా ఎవరు కలగరు అని చెప్పి మీరు అన్నారు, స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ ఇంతకు ముందు, ఫిక్స్ అది. నేనేమంటున్నానంటే మరి మహిమ ద్వారా కలకపోతే మేరీకి ఎలా గర్భం అయిందని అడుగుతున్నాను. కలవరండి అట్లాగా ఆత్మ ద్వారా శుక్రకణం ప్రవేశపెట్టడం సాధ్యమయ్యే. సార్ నేను అడుగుతుంది అది డైరెక్ట్ గా చెప్పండి. మేరీకి పరిశుద్ధాత్మ సెక్స్ జరిగిందని మీరు నమ్ముతున్నారా, లేదా అసలు ఏ విధంగా కలిగిందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. పోనీ అదన్నా నాకు విశదీకరించండి, అక్కడ ఏం ప్రాసెస్ జరిగిందనేది. సెక్స్ అంటే ఏంటండి? సెక్స్ అంటే ఏంటి? మట్ట తీసుకెళ్లి కుత్తలో పెడతాం, అదే సెక్స్ అంటే కాదా? అలాగే పిల్లలు పుడతారు. మరి నాకు తెలియదు, మరి నీ ఇంకొక రకంగా వెనక పెడితే పిల్లలు పుడతారని చెప్తే కూడా నేను నమ్మే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు నన్ను. హలో, సెక్స్ కాదు, అంగ ప్రవేశం. ఎందుకంటే అదేనండి, మీరు కొంచెం మామూలు భాషలో మాట్లాడారు, నేను మామూలు మొరటి భాషలో మాట్లాడడానికి కుదరదు. అలాగా ఎందుకు కుదరదు? నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ఎందుకు కుదరదు? తిడితే తప్పు, కానీ ఉన్న పదాలు వాడుకొని అవతలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పు ఎందుకు అవుతుంది? బ్రదరు, వీర్య స్ఖలనం అంటారు. సెక్స్ అంటే మీరు మాట్లాడేది. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మా భాషలో ఏమంటారంటే మట్ట తీసుకెళ్లి పూగులో పెడితే వీర్యం అవుట్ అయిపోయింది, పిల్లలకు పుడతారు అది గర్భసంచిలోకి వెళ్ళి. ఇప్పుడు మేరీకి ఎలా పుట్టాడు చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ తీసుకెళ్లి లోపల చేయి పెట్టి ఏమన్నా వదిలాడంటారా? మీరు చెప్పేది అదే, నాకు అట్లే అనిపిస్తుంది. స్ఖలనం, క్యారియింగ్. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ స్ఖలనం చేశాడా మేరీకి? స్ఖలనం అంటే అదేనండి, చేశాడా? మీరు చెప్పండి సార్, నాకు తెలియక అడుగుతున్నా. పరిశుద్ధాత్మ మేరీకి స్ఖలనం చేశాడా? ఆదాములో ఎలా ప్రవేశపెట్టారు సార్? నాకు ఆదాం సంగతి కాదండి. ఇప్పుడు మేరీకి స్ఖలనం జరిగిందా జరగలేదా? ఆదాములో ఎలాగైతే వయ్యా బాబోయ్, ఆదాం సంగతి తీసి పక్కన పెట్టవయ్యా బాబు. మేరీకి స్ఖలనం జరిగిందా లేదా? మేరీకి స్ఖలనం జరగల. స్ఖలనం జరగాలంటే మనిషి కావాలి. మరి ఇప్పుడు ఎట్లా జరిగింది? అది కడుపు ఎట్లయింది అనుకుంటున్నారు మరి మీరు? ఆదాములో ఎట్లయితే ప్రవేశపెట్టాడో గర్భం నందు ఇలాగే ప్రవేశపెట్టాడు. ఆదాము గర్భం వచ్చిందా? ఆదాములో ఎలాగైతే XY ఇక్కడ ప్రవేశపెట్టబడిందో కణాలు ఇక్కడ కూడా అలాగే ప్రవేశపెట్టబడ్డాయి. ఎక్కడుంది ఆ రిఫరెన్స్ చూపించండి ఒకసారి. బైబుల్ నుంచి మీరు చెప్పిన రిఫరెన్స్ చూపించండి నాకు. ఎలాగ పరిశుద్ధాత్మ కాదండి, బైబుల్ నుంచి ఆ రిఫరెన్స్ చూపించమని అడుగుతున్నాను నేను. బైబుల్ ఆదాములోంచి ఎలా ప్రవేశపెట్టాడో మేరీకి కూడా అలానే ప్రవేశపెట్టాడు అనే దాని రిఫరెన్స్ ఎక్కడైనా ఉంటే చూపించండి. చూపించేది ఏముంది? అక్కడ తెలుస్తలేదు ఎట్లా వచ్చింది. ఆదాంకి అవ్వకి ఎట్లా పిల్లలు పుట్టారు? ఆదాంకి అవ్వకి వాళ్ళిద్దరు వేసుకున్నారు. అవ్వ ఆదాం ఇద్దరు వేసుకుంటే పిల్లలు పుట్టారు. XY XS ఎలా ప్రవేశపెట్టబడింది అంటున్నా నేను. అదే పూకులో మడ్డ పెడితే వీర్యస్ఖలనమైంది అంటున్నాను నేను. నీకు అదే వచ్చు. నాకు అదే ఎవడై చేసినా అదేనయ్యా బాబు. అదే వచ్చు నీకు. మరి నీ ఎవడు చేసినా అదే కదా. కాదని నువ్వెలా చెప్తావు? సంతోషం కాదు. నువ్వు ఇప్పుడు మేరీకి స్ఖలనం జరిగిందా, ఏం ప్రవేశపెట్టాడని చెప్తారు. ఇప్పుడు స్ఖలనం లేదనుకుందాం. ఇప్పుడు ఆమె గర్భవతి ఎలా అయింది? ఆ అండంలోకి ఏమన్నా వీర్యకణాన్ని ప్రవేశపెట్టాడా? ఏం ప్రవేశపెట్టాడు? శుక్రకణం అంటారు దాన్ని. ఆ శుక్రప్రాణం ప్రవేశపెట్టాడా మేరీకి? ఆ శుక్రకణం అండంలోకి ప్రవేశపెట్టాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుడు సర్వోన్నతుడు. అదేలే, ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ అని రాసింది. పరిశుద్ధాత్మ ఇప్పుడు శుక్రకణం ప్రవేశపెట్టాడు. ఎట్లా చేత్తోనా లేకపోతే ఎట్లా కాలుతోనా, లేదా అది కూడా చెప్తా నోట్స్ ప్రవేశపెట్టాడా? అది కూడా చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది నాకు.
కదా అవయవాలు క్రియేటర్ ఆ. అర్థమవుతుందండి, వినేవాళ్ళకి కూడా అర్థమవుతులే కానీ అర్థమవుతులేదు సార్, నేనేం కాదనలేదు. ఇప్పుడు శుక్రకరాన్ని ఎలా ప్రవేశపెట్టాడు? చేత్తోనా, కాలుతోనా, నోటితోనా, మూడిట్లో లేదా పుల్లతో ప్రవేశపెట్టాడు? అదే చెప్పండి కరెక్ట్. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ అంటున్నారు. అవును. పరిశుద్ధ ఆత్మకు ఉంటాయండి. ఇప్పుడు నా పేరు ఆత్మారావు అండి, నేను ఆత్మనైపోతానా? నీ పేరు ఆత్మరావా? అవును, నా పేరు ఆత్మారావు, నేను ఆత్మనైపోతానా? మనిషివి కాదా? కాదు, అప్పుడు ఆత్మారావు అని పెట్టుకుంటే వాడు మనిషిగాడా? ఆత్మ అని పెట్టు. నా పేరు ఆత్మారావు అంటే నేను ఆత్మనైపోతానా? సన్నాసి అని పెట్టుకుంటాడు, సన్యాసి అని పెట్టుకుంటాడు, సన్యాసి అయిపోతాడా? మీరే చెప్తున్నారు. వాడు బూడిద అని పెట్టుకుంటే బూడిద అయిపోతాడా? హలో, పెట్టుకోక ముందు మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే వాడు ఆత్మని ఎక్కడ అసలు వాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడని రిఫరెన్స్ చూపించండి, పోనీ అదన్నా ఒప్పుకుంటాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు అని, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు అని ఉంటది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తా? మరి అన్నాడు కదా, నన్ను దూషించినా పర్లేదు కానీ నా తండ్రిని దూషిస్తే యుగ యుగం వరకు వాడికి క్షమాపణ, రాబో యుగంలో కూడా వాడికి క్షమాపణ లేదని మరి ఆ మాట ఎందుకు చెప్పాడు? ఇద్దరు ఒకటైతే ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కాదా? కాదు కాదని చెప్తున్నా. రిఫరెన్స్ చూపి. అయితే మేరీని పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఏసే వచ్చి మేరీ కడుపు చేసి మళ్ళీ ఏసి పుట్టాడనా మనం అనుకోవాలా? మీరు చెప్పిన రెండిద్దరు ఒకటే అనుకుంటే శరీరధారి అయి వచ్చినని. అదండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? పరిశుద్ధాత్మ వచ్చి శుక్రకణం లోపల ప్రవేశపెట్టారన్నాడు. అంటే ఏసేపు వచ్చి తన శుక్రకణాన్ని లోపల వేసుకొని విసిరేసుకొని ఆమె రెండు పంగ తీసి పడుకున్నప్పుడు ఈయన లోపల శుక్రకణాన్ని విసిరేసి మళ్ళీ ఆయన లోపల నుంచి బయటకు వచ్చాడండి 9 నెలలకి. మీరు ఏమనుకుంటున్నారండి అసలు? ఇవన్నీ ఏంటి మీరు? ఏంటి మీరేందండి? మీరు తలాతోకలేక మాట్లాడుతుంది మీరు, నేను కాదండి బాబు. గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు నేను శుక్రకణం ప్రవేశపెట్టారని 2 లక్షలు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు 2 లక్షలు తెలుగు పాస్టర్లు 2 లక్షల మంది ఉన్నారండి తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళలో మీరు ఒక్కరిని తీసుకొచ్చైనా మేరీ గర్భంలో పరిశుద్ధాత్మ శుక్రకణం ప్రవేశపెట్టాడు అని మీరు చెప్తే బాంచేత్ నేను క్రైస్తవుడిగా మారిపోతాను. ఈ ఛాలెంజ్ మరి మీరు స్వీకరిస్తారా? మీకు చెప్పినోడు ఎవడో? సన్నాసి గడాడు చెప్పండి. మీకు చెప్పినోడు ఎవడో చెప్పండి, కలపండి ఒకసారి లైన్, నేను కూడా తెలుసుకుంటాను. నాకు అలా ఉండవు. ఎవడు చెప్పాడు? మేరీ శుక్రకణాన్ని ఏ పుల్లతో పెట్టాడా ఏందేమన్నా? నాకు అర్థం కావట్లేదు. ఎలా వెళ్ళింది లోపల శుక్రకణం? కాదండి, మేరీ గర్భసంచిలోకి శుక్రకణం ఎక్కడి నుంచి బయట ప్రవేశపెట్టాడు? వెనక నుంచా, ముందు నుంచా, నోట్లో నుంచా? అదేమన్నా కొంచెం క్లారిటీ ఇవ్వండి, నాకు అర్థం కావట్లేదు. కాదండి, మనిషి దేహం, మనిషి సృష్టి గురించి మీకు ఏమర్థం అవుతుంది? ఏమర్థం? నాకు అర్థం కాకనే అడుగుతున్నాను సార్. శుక్రకణం ఎలా ప్రవేశపెట్టాడు చెప్పండి ఫస్ట్. ఇది నాకు ఇదంతా వద్దు. శుక్రకణం ఎలా ప్రవేశపెట్టాడు? అసలు ఆ తంతు ప్రవేశపెట్టబడింది ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్తున్న స్త్రీ సార్, ఇప్పుడు పాత నిబంధనలు ఎక్కడా కూడా కమ్ముకోవటం కుమ్ముకోవటం అనేది లేదండి. దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, అక్కడ రాసింది పాత నిబంధనలు అంతా కూడా. కొత్త నిబంధనకు వచ్చేసరికి కమ్ముకోవటం కుమ్ముకోవటం అని రాశారు. మరి ఇప్పుడు మీరేమన్నారు? కొత్త టాపిక్ తీసుకొచ్చారు, శుక్రకణం ద్వారా మేరీకి గర్భం అయిందని చెప్పి. ఆ శుక్రకణం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకి ఎలా ప్రవేశపెట్టాడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నేను కూడా తెలుసుకుంటాను కదా సార్. మీరే అన్నారు నాకు తెలియదని. ఖచ్చితంగా నిజంగా ఈ విషయంలో మాత్రం తెలియదండి. మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్తే నేను కూడా సంతోషిస్తాను. సంతోషించేది ఏం లేదు కానీ బ్రదర్, మీకు మాట్లాడటమే రావట్లేదండి. పర్లేదు సార్, నేను నేర్చుకుంటాను సార్. అదేనండి నేను చెప్తుంది. మీ దగ్గర నేర్చుకుంటాను. నాకు రాకనే మీ దగ్గరికి ఫోన్ చేసి అడిగింది, మీ దానికి జ్ఞానం నేర్పిస్తారేమోనని. మేరీ మాతకి శుక్రకణం ప్రవేశపెట్టాడని పరిశుద్ధాత్మ, అది ఎలా ప్రవేశపెట్టాడో ఆ ప్రాసెస్ ఏందో చెప్తే నేను కూడా జనాలకు చెప్పుకుంటాను సార్. నేను చదువు తక్కువ అని కాదులే, నువ్వు అనుకున్న పాస్టర్ లాగా అజ్ఞాని. అయ్యో, నేను చదువుకుంది 2వ క్లాస్ అండి. నేను చెప్తున్నాను, నేను పెద్దగా ఏం చదువుకుని 2వ క్లాస్ మీ అని చదువుకుని నేను చదువుకోలేదు. మీరు ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. మేరీ గర్భం ఎలా వచ్చింది అంటే పరిశుద్ధాత్మ ఆమెను కమ్మేసి శుక్రకణాన్ని లోపల ప్రవేశపెట్టాడు అని చెప్పారు. కమ్మటం అంటే ఏంటి? ఆకాశాన్ని మేఘాలు కమ్ముకున్నాయి అని ఉన్నాయి అనుకోండి, ఆకాశం కనపడదు. ఓకేనా? దొంగను పోలీసులు కమ్ముకున్నారంటే ఇంకొక దొంగడు కనపడ్డు, పోలీసుల మధ్యలో నలిగిపోతాడు. అలానే మీరు ఏమన్నారు? మేరీని పరిశుద్ధాత్మ కమ్మేసినట్టు రాసి ఉంది అక్కడ. మరి కమ్మేసి కదలకుండా ఆమె లోపలికి శుక్రకణాన్ని ఎలా ప్రవేశపెట్టాడు ఆ ప్రాసెస్ ఏందో చెప్తే నేను కూడా తెలుసుకుంటానంటున్నా. నేనేం తప్పు మాట్లాడలేదే. ఇప్పుడు సర్వోన్నతుడు పరిశుద్ధాత్మ అంటే ఇద్దరు కమ్ముకున్నట్టు అంటున్నారు మీరు? లేదండి, పరిశుద్ధాత్మే. నేనైతే నమ్ముతున్నా పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకున్నాడు. శుక్రకణం ఎలా ప్రవేశపెట్టాడు ఆ ప్రాసెస్ ఏందో చెప్పండి సార్, నేను కూడా తెలుసుకుంటాను. ఆదాములో ఎలా ప్రవేశపెట్టబడ్డాడు తెలుసా? ఆదాం తెలియదండి నాకు. ఆదాం ఎలా ప్రవేశపెట్టబడ్డాడు? ఆదాములో XY లేదా? ఏంటండి? ఆదాములో శుక్రకణాలు ఉండవా?
ఏమో తెలియదు సార్ నాకు, నేను చూడలేదండి ఆయన్ని ఎప్పుడు కూడా. ఆయన శుక్రకాండం ఉందా లేదా అని ఆయన ఎప్పుడైనా బయటికి ఆయన వీడియోని వదిలినప్పుడు నేను చూడలేదు సార్. మరి మీరు చూస్తే చెప్పండి. మరి ఇక్కడ దగ్గరుండి మరీ మీరు కాపలాగా చూసారా? మరి మీరే కదా సార్, మీరే సార్ చెప్పింది. మేరీకి గర్భం చేసింది ఎలా నీకు తెలుసా అన్నారు. తెలియదన్నా. పరిశుద్ధాత్మ వచ్చి శుక్రకాండాన్ని లోపలికి ప్రవేశపెట్టారన్నారు. మరి మంచి పాయింటే కదా అది. నేనేం తప్పు మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ అని ఏనండి, పరిశుద్ధాత్మ అంటున్నారు. ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి శరీరం లాగా సార్ నా పేరు ఆత్మారావు అండి. బూతులు చెప్తున్నారు మీరు. సార్ నా పేరు ఆత్మారావు అండి. ఇప్పుడు నేను ఆ అమ్మాయి కడుపు చేస్తే ఆ అమ్మాయి కడుపు కాదా అండి? మీరు చెప్పండి సార్, నాకు తెలియక అడుగుతున్నా. ఒక అమ్మాయి ఉంది, అందమైన అమ్మాయి వచ్చింది. గోపి నన్ను వేసుకోమంది, నా పేరు ఆత్మారావు నేను వేయలేనన్నాను అనుకో, సరే తర్వాత వేసాను, నాకు పిల్లలు పుట్టరా? ఆత్మారావుని పెట్టుకుంటే ఆత్మ అయిపోతాడా? బ్రదరు గోపి గారు